డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అనేటువంటి 2 రకాలైనటువంటి డయాబెటీస్ ఉన్నాయి. టైప్ 2 డయాబెటీస్ అనే దానికి ముఖ్యమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్ గనక చూసినట్లయితే ఒబేసిటీ. ఒబేసిటీ అంటే ఏంటి? ఊబకాయం. ఊబకాయానికి మనం వేరే సమస్యలు కూడా వస్తాయని తెలుసు కాబట్టి మనం ఊబకాయం వల్ల వచ్చేటువంటి వేరే సమస్యలు కనుక చూసినట్లయితే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనేది కూడా ఊబకాయం వల్ల వచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్య. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఇది స్త్రీలలో ఉండేటువంటి ఒక సమస్య. ఈ సమస్య ఉండేటువంటి వాళ్ళల్లో ఈ యొక్క సైకిల్స్ ఏవైతే ఉన్నాయో మెన్స్ట్రువల్ సైకిల్స్ అవి రెగ్యులర్గా ఉంటాయి. దాంతోపాటు మొహం మీద అవాంఛిత రోమాలు, అట్లానే యాక్ని అంటే పింపుల్స్ లాంటివి కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అట్లానే ఈ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఆడవాళ్ళలో మనం సర్వసాధారణంగా ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఉండేటువంటి వాళ్ళలో చూసేటువంటి సమస్య. కొంతమందిలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. అలానే అల్ట్రాసౌండ్ స్కాన్ కనుక చేసినట్లయితే పాలిసిస్టిక్ ఒవేరియన్ అపియరెన్సెస్ ఉంటాయి. ఇట్లాంటి వాటి బట్టి మనం వాళ్ళకి పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఉందా అని చెప్పి గుర్తించవచ్చు. అసలు ఈ టైప్ 2 డయాబెటీస్కి పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్కి ఉండేటువంటి కామన్ లింక్ ఏంటంటే ఊబకాయం. కాబట్టి ఊబకాయాన్ని మనం ప్రివెంట్ చేసుకున్నట్లయితే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ. అలానే మనం ఆల్రెడీ కనుక పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ బారిన కనుక పడినట్లయితే దాన్ని ఎలా మనం రివర్స్ చేసుకోవచ్చు అని అంటే ఈ అధిక బరువు ఏదైతే ఉందో దాన్ని కనుక కోల్పోయినట్లయితే, అలానే ఎక్సర్సైజ్ సరిగ్గా చేసినట్లయితే, అట్లానే సరైనటువంటి ఆహారాన్ని మితంగా కనుక తీసుకున్నట్లయితే కూడా మన యొక్క పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ని టైప్ 2 డయాబెటీస్తో పాటు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఈ యొక్క టైప్ 2 డయాబెటీస్కి, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్కి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి ఉండేటువంటి లింక్ అన్నమాట. కాబట్టి ఈ అవగాహన కనుక సరిగ్గా ఉన్నట్లయితే మనం సరైనటువంటి సమయానికి డాక్టర్ యొక్క సలహాలు తీసుకుంటాం. తద్వారా ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అయితే ఏమి, ఇన్ఫర్టిలిటీ అయితే ఏంటి, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అయితే ఏంటి, ఇటువంటి సమస్యల్ని మనం సరిగ్గా పరిష్కరించుకోవచ్చు.